హాయ్ ఎవరివన్. ఈరోజు గురువారం, నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. అందుకే నేను ఏం చేశానంటే, నిఫ్టీలో డికే ఉంటుంది కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేశాను. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చెక్ చేస్తే మనకి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది ఫస్ట్ 5 minutes క్యాండిల్. సో ఇంత భారీ ఫాల్ కనపడినాక ఎవరైనా సరే ఇంకా ఫాల్ ఎక్సెప్ట్ చేస్తారు. కానీ నేనేం చేశానంటే, ఈరోజు యాక్చువల్లీ సిపిఆర్ లెవెల్స్ ఉంటాయి కదా, అవి చాలా థిన్గా ఉన్నాయి. అంతేకాకుండా పైన 200 SMA కూడా ఉంది. సో ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్స్ 200 SMA బ్రేక్ చేసి సస్టైన్ అయితే అప్పుడు నేను షార్ట్ ప్లాన్ చేస్తాను. లేదు 20 SMA కట్ నుంచి సపోర్ట్ తీసుకొని రివర్స్ అయితే బై ప్లాన్ చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలా ముందుగానే మనము ఫిబొనాచి లెవెల్ డ్రా చేసుకున్నప్పుడు ఎప్పుడైతే 0.23 అప్పుకి బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం బై ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే అలానే ప్లాన్ చేస్తాను. మార్కెట్ రివర్స్ అవుతుంది, సో నేను ఇక్కడ బై ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను బై ప్లాన్ చేస్తున్నాను. 455 దగ్గర నేనైతే బై ప్లాన్ చేశాను ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్ ద్వారా. ఇక్కడ నుంచి మనకి ఈ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్తున్న కొద్దీ 455 దాటి వెళ్తే మనకి యాక్టివేట్ అవుతుంది. అంతవరకు అయితే యాక్టివేట్ కాదు. చెక్ చేద్దాం. సో నేను పెట్టిన 455 రూపీస్ని యాక్టివేట్ కాలేదు. ఆ తర్వాత భారీ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను ఆర్డర్ని. ఒకవేళ మళ్ళీ ఆ లెవెల్కి వచ్చి ఆ లెవెల్ని కనుక మళ్ళీ బీట్ చేస్తే అక్కడ నేను మళ్ళీ ఒక ఫ్రెష్ లెవెల్తో ఒక ఫ్రెష్ బై పొజిషన్ తీసుకుంటాను. పి సైడ్ నుంచి సి సైడ్కి ఓఏ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది మార్కెట్ అయితే పైకి వెళ్తుందని. కానీ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. చూద్దాము ఇక్కడ 20 SMA నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదంటే కిందికి వెళ్తుందా అనేది చెక్ చేద్దాం. చూడండి మార్కెట్ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ బై ప్లాన్ చేస్తాను. చూడండి ఓఏ చేంజ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో రెండు కూడా గ్రీన్ లేక్ మారిపోయాయి. ఓఏ చేంజ్, ఓఏ ప్రొఫైల్ రెండు కూడా గ్రీన్ లేక్ మారిపోయాయి. సో కన్ఫామ్గా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందని కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం లెవెల్ కోసం ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ మనం ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసేసింది. సో ఇక్కడ నేను బై ప్లాన్ చేస్తున్నాను. చూడండి బై తీసుకున్నాను. అది కూడా ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్లో తీసుకున్నాను 454కి. చూద్దాం అది యాక్టివేట్ అవుతుందా లేదంటే అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తుందా అని. సో యాక్టివేట్ అయ్యింది. మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 430 దగ్గర అయితే నేను స్టాప్ లాస్ ప్లేస్ చేశాను, అంటే 25 పాయింట్స్. చూద్దాం మనకి ఈరోజు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా. ఓఏ అయితే పైకే ఉంది. ఈ బిగ్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, అక్కడి వరకు మార్కెట్ వెళ్తుందని నా గెస్.
ఇప్పుడైతే ఒక 200 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నాను. సో ఇప్పుడైతే 500 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. చూద్దాం. సో మనకి 1:1 అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటాను. $1800 ప్రాఫిట్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి మనం చేసిన ట్రయలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి మనకి ఓవరాల్గా 2038 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. మనకి టోటల్గా ఓవరాల్గా 58 పాయింట్స్ అయితే మనం గెయిన్ చేసాము ఈరోజు. సో ఈరోజు జరిగిన ట్రేడ్లో మనం గమనించాల్సింది ఏమంటే, స్ట్రాటజీ ప్రకారం వెళ్తే ఎలాంటి ట్రేడింగ్ అయినా ఈజీగా ఉంటుంది. 1:1 రేషియోతో మనం ట్రేడింగ్ చేయాలి. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనం తీసుకోవాలి. అలాగే ఎక్కువ గ్రీడీ ఉండకూడదు. అలాగే పక్కా స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో ఈ ట్రేడ్లో నేనేం చేశానంటే, నిన్న సిపిఆర్ ఇన్సైడ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో అయినా కూడా నిన్న ఇన్సైడ్ సిపిఆర్ ఫామ్ అయినా కూడా నిన్న ఎక్కువ ట్రెండీగా లేకపోయింది. సో ఈరోజు ఖచ్చితంగా ట్రెండీగా ఉంటుందని గెస్ చేశాను. అలాగే సిపిఆర్ లెవెల్ కూడా చాలా థిన్గా ఫామ్ అయింది. సో ఖచ్చితంగా ట్రెండ్ అనేది ఉంటుంది అనుకున్నాను. కానీ అది ఏ వైపు ఉంటుంది అనేది నిర్ణయించుకోవడానికి మనం ఏం చేసామంటే 200 SMA 20 SMA హెల్ప్ తీసుకున్నాము. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ అనేది 200 SMAని బ్రేక్ చేసిందో అప్పుడు డౌన్ఫాల్ ఉంటుందని ఎక్సెప్ట్ చేశాను. కానీ అక్కడ 20 SMA ఉండడం వల్ల 20 SMA నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ అదే 200 SMAని మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. సో అక్కడ మనం బై ప్లాన్ చేశాం. సో ఈ విధంగా నేనైతే ట్రేడ్ ప్లాన్ చేశాను. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.